రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన సెంటిమెంట్. అందుకే ఈ నెల 29న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన దర్శనానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు తన పర్యటనను ఖరారు చేశారాయన. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కు కొండగట్టు అంజన్న అంటే ఎంతో భక్తి. ఎన్నికలకు ముందు కూడా కొండగట్టు అంజన్న ఆలయం నుంచే వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. తన ప్రచార రథానికి అక్కడే పూజలు చేయించి అక్కడి నుంచి వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత పొత్తుల గురించి కూడా జనవరి 24న కొండగట్టులోనే ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అంతేకాదు 2009 ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో పెను ప్రమాదం తప్పింది. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజనను పవన్ కళ్యాణ్ ఇలవెల్పుగా ఆరాధిస్తున్నారు. ఏ పని చేపట్టినా ముందుగా కొండగట్టుకు వెళ్తుంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఈ నెల 29న కొండగట్టు పర్యటనను ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజనను దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లనున్నారు. జూలై 1 నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.